2008లో నా మ్యారేజ్ జరిగిందండి. అత్తయ్య గారితో నేను జర్నీ చేయడం 15 ఇయర్స్ అవుతుంది. అత్తయ్య గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, సమయం లేదు. ప్రార్థన అనగా ఎలా ఉంటుంది, ప్రార్థనలో ఎలా ఉండాలి, ప్రార్థన అనగా ఏమిటి అనేది అత్తయ్య గారి దగ్గర నేర్చుకోవాలండి. చాలా విషయాలు చెప్పేది. మేము ప్రేయర్ కూర్చోవాలంటే ఆమె దగ్గర 2 hours స్పెండ్ చేయాల్సిందే. మాకు ఆకలినా సరే వదిలేది కాదు. ఈవినింగ్ 8 o'clock స్టార్ట్ అయిన ప్రేయర్ 10:30 అయ్యేది. హిస్టరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చేది అనమాట. మాకు తెలుసు అత్తయ్య అంటే కూడా మరలా స్టార్ట్ చేసేది. ప్రార్థన చేస్తే గంటలు చేసుకుంటూ కూర్చోదు అత్తయ్య. పిల్లల్ని కూడా చాలా సహకరించేది ప్రార్థనలో. ఏ మాట మాట్లాడినా కూడా, ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ప్రార్థన స్టార్ట్ చేసేది. నాతో ఎక్కువ లేకపోయినా శాంతక్కతో ఎక్కువ ఉండేది, శాంతక్క పిల్లలతో. అత్తయ్య గారు చాలా మంచి వ్యక్తి. మేము ముగ్గురం కోడళ్ళం అయినప్పటికీ కూడా నేను ఎంత అల్లరి చేసినా, ఆమెతో ఎంత ఇది చేసినా ఏమనకపోయేది. ఎందుకు కూర్చున్నారు, ఎందుకు పడుకున్నారు, ఎందుకు లేట్గా లేచారు అని కూడా అడగకపోయేది అసలు. షీఈ్ వెరీ నైస్ పర్సన్, షీఈ్ వెరీ బిలీవర్. నిజంగా బిలీవర్లు అంటే ఆమెనే చూసిన నేను ఇప్పటివరకు కూడా. ఆత్మలో ఎలా ఎదగాలో, ఆత్మలో ఎలా ఉండాలని నేర్పించింది అత్తయ్య గారు. మా కుటుంబంలో నిజంగా మా మామయ్య పోయిన తర్వాత కూడా తను ఎంతో నిర్భయంగా ఖచ్చితంగా ఉండిన మనిషి ఆమె. ఇంకోటి ఏంటంటే మరణాంతము వరకు కూడా నిరీక్షణ కలిగి ఉంది. నాకు తెలిసి ఆమె ఎంత అనుభవించిందో కూడా తెలియదు, దేవునితో ఎంత సంభాషించిందో తెలియదు. చివరి ప్రాణము పోతుందని తెలుసుకున్నప్పుడు కూడా ప్రార్థనతో కూడా పోయిందేమని అనుకుంటాను. జస్ట్ నేను వచ్చే వరకు తన ప్రాణం కూడా లేకపోయింది. లాస్ట్కి తను మాట్లాడిన మాట, అరే శాంతిని రమ్మని చెప్పండి అన్నది. ఆ మాట మేము నోచుకోలేకపోయినామండి. వచ్చే వరకు కూడా లేదు. ఆమె చనిపోయింది అంటే కూడా నేను నమ్మలేకపోతున్నాను. ఏది ఏమైనప్పటికీ దేవుని చిత్తమై ఉండాలా. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అన్నాడు దేవుడు. అందుకే దేవుని సన్నిధిలో నిద్రించున్నా మేము గట్టిగా రూఢిగా నమ్ముతున్నామండి. మీరందరూ మా ఆహ్వానం అందించి వచ్చినందుకు వందనాలు. మీ ప్రార్థనలో మా కుటుంబం గురించి, ఆదరణ గురించి ప్రార్థించాలని మేము, మా పిల్లలు, మా భర్తలందరూ కూడా ప్రార్థనలో ఎదగాలని, మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.